వ్యవసాయంలో రసాయనాలు వాడటానికి చాలా సమస్యలు వస్తున్నందువల్ల ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలోకి వస్తూ ఈ నేపథ్యంలో గత 12-13 సంవత్సరాలుగా సాక్షి దినపత్రికలో పతంగి రాంబాబు అనే నేను సాగుబడి శీర్షిక కింద అనేక వార్తా కథనాలలో ప్రచురిస్తున్నా. రైతులు అనుసరిస్తున్న విధానాలు, కొత్త పద్ధతులు, తక్కువ ఖర్చుతో నేలకి, ఆరోగ్యానికి, పసి ఆరోగ్యానికి, పంటల దిగుబడి కూడా మంచిగా తీయడానికి సీగా ఉండే అనేక పద్ధతులు ఏమేమి సాగుబడి ద్వారా రైతులకి రైతుల మీద అందించాం. ఈ కథనాల్లో చాలామంది రైతులు ఆ కథనాలని, పత్రికలో కథనాలని కట్ చేసి కత్తిరించి దాచుకుంటూ ఉంటారు. కాలక్రమంలో ఆ పత్రిక కీపింగ్స్ పాడవడం, దొరకపోవడం, అవసరానికి సమస్యలు ఎదురవుతుంటాయి. లేదా నేను మీటింగ్లో పాల్గొన్నప్పుడు రైనింగ్ చెప్తూ ఉంటాకి పుస్తకం అలాగా వేస్తే బాగుంటుంది సార్, దాచిపెట్టుకోవడానికి, చదువుకోవడానికి ఏదో. వారి విజ్ఞప్తి మేరకు కొన్ని కథనాలను 67 కథనాలను ఎంపిక చేసి ఈ సాగుబడి అనే పుస్తకాన్ని కొత్తగా ప్రచురించాం, రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. 320 పేజీలకి పొగులో అన్ని పేజీలు రంగు ఒకటి, పచ్చ రంగు ఒకటి ఉంటాయి. ఆయి ప్రింట్ తోటి చాలా అద్భుతంగా చక్కగా పబ్లిష్ చేస్తూ ఈ రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతుల అనుభవాలు, రైతుల ఆవిష్కరణలు, శాస్త్రవేత్తల పరిశోధనలు, అట్లాగే గ్రామీణ శాస్త్రవేత్తల యాంత్రీకరణ పరిశోధనలు, ఆవిష్కరణలన్నిటి కూడా ఇందులో పొందుపరిచాం. పట్టిని సారవంతం చేసుకోవడం, ఉప్పుసారాన్ని పెంచుకునే దాంట్లో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే అనేక పద్ధతులు, జీవామృతం, ఘనజీవామృతం మట్టి పద్ధతులు, పాలేకర్ గారి పద్ధతులు, ఇంకా అనేక మంది పద్ధతులు కూడా ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో పొందుపరిచాను. అట్లాగే నీటికి సంబంధించి నీటి సంరక్షణ పద్ధతులు, కందకాలు తీసుకునే పద్ధతులు, ఓరు నీటిని ఒరుపుగా వాడుకోవడం, ఓరులు ఎండిపోయిన బోర్లను పునరుజ్జీవం చేసుకోవడానికి రీచార్జ్ పద్ధతులు, అట్లా అన్ని విధాలుగా అన్ని రకరకాల పంటలు, తేనె పంటలు, వరి, కూరగాయ పంటలు, బత్తాయి లాంటి తేనె పంటలు, కూరగాయలు, చిరుధాన్యాలు, చిరుధాన్యాల సాగు సంబంధించిన విషయాలు, దేశీయ పొందడాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే కథనాలు, అనేక కథలు, ఇంకా ఆక్వాకల్చర్ సంబంధించి కూడా సేంద్రియ అన్నిటినీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం. రైతులందరికీ ఇవి ఆదరణ పొందుకోగానే ఆశిస్తున్నాం. సేంద్రియ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడే కొత్తగా నేర్చుకునే విద్యార్థులు, యువతతో పాటు ఇప్పటికే వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా, అందరికి కూడా, శాస్త్రవేత్తలకు కూడా ఈ సమాచారం చాలా ఉపయుక్తంగా అవుతుందని పిన్యలు చెప్తున్నారు. కాబట్టి ప్రకృతి వ్యవసాయం మీద, సేంద్రియ వ్యవసాయంలో ఆదుకున్న ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. వ్యవసాయం చేస్తున్న వారే కాదు, వ్యవసాయం చేస్తున్న రైతుల్ని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం పండించాలి అనే ఆలోచన ఉన్న తాతలు ఎవరన్నా ఉంటే కూడా వారు ఈ పుస్తకాన్ని కొని రైతులకి బహుమతిగా ఇస్తే అంతకన్నా అద్భుతమైన బహుమతి రైతులకి ఇవ్వగలిగింది ఉండదు. ఎందుకంటే సరైన సమాచారం ఇవ్వడం అనేది చాలా గొప్ప సేవ లాంటి అవుతుంది.